బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ 25 మిషన్లో భాగంగా తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర మే 19న దిగ్విజయంగా రోదసి యాత్ర చేశారు. అంతరిక్షంలో వెళ్లి వచ్చిన తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించాడు. రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందాడు. జెఫ్ జెజోస్ సారథ్యంలో బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ 25 వ్యోమ నౌకలో గోపీచంద్ యాత్ర పూర్తి చేశాడు. భారత నావికాదళం అధిపతిగా ఉన్న హరి కుమార్ స్థానంలో నూతన నావికాదళపతిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి దినేష్ కుమార్ త్రిపాఠి. ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉపకులపతి నయీమా ఖాతున్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా మే 6న బాధ్యతలు చేపట్టాడు. ఆర్బీఐ డిపార్ట్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్ చీఫ్ జనరల్ మేనేజర్గా ఆర్. లక్ష్మీకాంతారావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు స్వీకరించాడు. యునిసెఫ్ ఇండియా జాతీయ అంబాసిడర్గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ నియమితులయ్యారు. 2014 నుంచి యునిసెఫ్ ఇండియాతో సంబంధం కలిగి ఉన్న ఈమె ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. యునిసెఫ్ ప్రపంచ స్థాయి అంబాసిడర్గా కైలీ జెన్నర్. కరీనా ఇంతకుముందు యునిసెఫ్ ఇండస్ట్రీకి సెలబ్రిటీగా, అడ్వకేట్గా పనిచేశారు. ఈ క్రింది వారిలో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తులలో ఉన్న జాబితాను గుర్తించండి. ఇక్కడ సాక్షి అజయ్ బంగా, సత్య నాదెల్లా, అలియా భట్, దేవ్ పటేల్, సాక్షి మాలిక్. ఆప్షన్ 4 కరెక్ట్. ఏసీఈ. ఈ క్రింది వాటిలో సరికానిది. ఈ క్రింది వాటిలో సరికాదంటే ఇక్కడ 4th అయితే రాంగ్. అయితే కరెక్ట్ ఏంటో చూసుకుందాం. పాకిస్తాన్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్ లండన్ మేయర్గా వరుసగా 3సారి గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పీకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారి ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్లో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. తెలంగాణలో సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదయ్ యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచాడు. ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ మే 14న హైదరాబాద్లో మరణించాడు. అయితే ఆయన గురించి చూసుకుంటే 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించాడు. 1969 జనవరిలో ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్తో 2 వారాల పాటు నిరాహార దీక్ష చేశాడు. నాన్ముల్కి గోబార్ నినాదాన్ని కూడా చేశాడు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించడంతో జాతీయ భద్రతా దళం డైరెక్టర్ జనరల్ డీజీగా నియమితులైన ఐపీఎస్ సీనియర్ అధికారి ఎవరు? నలీన్ ప్రభాత్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ భారతదేశానికి చెందిన గీతా సబర్వాలను ఏ దేశానికి కొత్త యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా నియమించాడు? ఇండోనేషియా. కుటుంబ పోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొని కేరళలో మొట్టమొదటి కల్లుగీత మహిళా కార్మికురాలిగా శ్రీజా నిలిచింది. రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా 17వ స్వామి గౌతమ్ నంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా జస్టిస్ రిటైర్డ్ సంజయ్ కుమార్ మిశ్రా మే 8న ఆర్థిక మంత్రి నిర్మలా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం థీమ్ డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ. ప్రపంచ దరిద్ర దినోత్సవం ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్.
ప్రపంచ మలేరియా దినోత్సవం. యాక్సిలరేట్ ది ఫైట్ అగైన్స్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఎక్విటబుల్ వరల్డ్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఆర్ నర్సెస్ ఆర్ ఫ్యూచర్ ది ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్, ప్రొటెక్ట్ బర్డ్స్. పురుషుల విభాగంలో లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ను సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ అందుకున్నాడు 2023కి గాను. మహిళల విభాగంలో ఈ లారియస్ అవార్డును స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్ అయితానా బొన్నటి అందుకున్నది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య క్యాండిడేట్స్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా ఎవరు ప్రపంచ రికార్డు నెలకొల్పారు? దొమ్మరాజు గుకేష్. ఈ క్రింది వారిలో సరికానిది. 4th ఆప్షన్ సరికానిది. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో భారత్ 5 స్వర్ణాలు సహా 8 పతకాలు కైవసం చేసుకుంది. వెన్నం జ్యోతి సురేఖ 3 వ్యక్తిగత స్వర్ణాలు గెలిచింది. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన ఆసియా అండర్-22 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు 7 స్వర్ణ పతకాలు సాధించారు. భారత్ స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ తన కెరీర్లో 8వ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ టైటిల్ను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి జూన్ 1 నుంచి జరిగే T20 ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించిందంటే ఉసేన్ బోల్ట్. ఖతర్ రాజధాని దోహాలో మే 10న దోహా డైమండ్ లీగ్ మీట్లో భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్కు రజతం దక్కింది. హ్యారీ షెట్లింగ్ గేమ్స్లో ఏపీకి చెందిన జ్యోతి ఎర్రాజీ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా రేస్లో రెడ్ బుల్ జెట్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఇండోనేషియా టీనేజ్ బౌలర్ శ్రీలంకతో ఇండోనేషియా టీనేజ్ బౌలర్ మంగోలియా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఒక పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. మే 5న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం. మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. మే 18న ప్రపంచ మ్యూజియం దినోత్సవం. మే 21 ప్రపంచ విభిన్న సంస్కృతుల దినోత్సవం. మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. 2024వ ఏడాది ఐపీ అండ్ ది ఎస్డీజీస్ బిల్డింగ్ ఆర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అనే థీమ్తో ఏ దినోత్సవం జరుపుకుంటారు? ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. 2024 అబెల్ బహుమతిని మిచెల్ తలగ్రాండ్ అందుకున్నారు. అబెల్ ప్రైజ్ నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ విశిష్ట గణిత శాస్త్రజ్ఞులకు అందించే అవార్డు. తలగ్రాండ్ పరిశోధన యాదృచ్ఛిక చరరాశుల క్రమాలను, యాదృచ్ఛిక ప్రక్రియల ప్రవర్తనను అర్థం చేసుకోవడం మరియు అంచనా వేయడంపై దృష్టి పెడుతుంది. గ్రీన్ నోబెల్గా పరిగణించే ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను ఛత్తీస్గఢ్కు చెందిన అటవీ గిరిజన హక్కుల ఉద్యమకర్త అయిన ఎవరికి ప్రకటించారు? అలోక్ శుక్లా. G20 శిఖరాగ్ర సదస్సు మే 12 నుంచి 14వ తేదీ వరకు బ్రెజిల్లోని రియో డి జానీరోలో జరిగిన దాంట్లో జస్టిస్ డివై చంద్రచూడ్ పాల్గొన్నాడు. బాలల నేర న్యాయ వ్యవస్థ అనే అంశంపై నేపాల్ రాజధాని కాఠ్మండులో ఏర్పాటు చేసిన సదస్సుకు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పాల్గొన్నాడు. నేపాల్ రాజధాని కాఠ్మండు. విపత్తుల స్థితి స్థాపక మౌలిక సదుపాయాలపై ఏప్రిల్ 24న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 6వ అంతర్జాతీయ సదస్సులో మోడీ ప్రసంగ వీడియోను ప్రదర్శించాడు. 77వ కేన్స్
చలనచిత్రోత్సవంలో భారతీయ చిత్రం అల్ వి ఇమాజిన్ ఎజ్ లైట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో రెండో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ ప్రిక్స్ ను సొంతం చేసుకుంది. దాని డైరెక్టర్ ఎవరు? ఏమిలియా పేరేజ్. ఆన్ స్టర్రెయన్ రికార్డు విభాగంలో ది సెమ్లెస్ అనే హిందీ చిత్రంలో నటనకు గాను భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ బోజానోవ్ ది సెమ్లెస్ సినిమాకు దర్శకత్వం వహించారు. కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న తొలి భారత నటిగా అనసూయ చేతిలో నిలిచిపోయారు. ది సెమ్లెస్ మూవీ ఇద్దరు వేశ్యల జీవిత కథ. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 2024 ఏడాదికి గాను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక 31వ యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ఏప్రిల్ 30న అందుకున్నారు. బౌద్ధ గురువు దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించింది. 2024 సంవత్సరానికి గాను ప్రపంచ ఆహార పురస్కారం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ని గెలుచుకున్నది ఎవరు? క్యారీ ఫౌలర్, జేఫ్రీ మార్టిన్. ఏ దేశంలో మైనారిటీలు ఉన్న పెద్ద గిరిజన జనాభాకు దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు హైదరాబాద్లో సిసిఎంబి పరిశోధనలో వెల్లడైంది. శ్రీలంక. చంద్రుడి అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమికి తెచ్చేందుకు చైనా 2024 మే 3న ఏ వ్యోమనౌకను ప్రయోగించింది? చాంగే 6. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్ కొంగ దాని చిత్తడి ఆవాసాలను పరీక్షించినందుకు గాను అస్సాం చెందిన డాక్టర్ పూర్ణిమ దేవి బర్మన్కు వీట్లీ గోల్డ్ అవార్డు లభించింది. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం కింది వానిలో సరికానిది. 1950లో 84.68% ఉన్న హిందువుల జనాభా 2015 వచ్చేసరికి 78.06% తగ్గింది. 1950లో 9.84% ఉన్న ముస్లిం జనాభా 2015 నాటికి 14.9% పెరిగారు. క్రిస్టియన్ జనాభా 1950లో 2.24% నుంచి 2015లో 2.36% పెరిగింది. కేన్స్ చలనచిత్ర ఫీచర్ ఫిల్మ్ అవార్డులను జతపరచండి. పాల్మ్ డి ఓర్ అవార్డు అనోరా మూవీ, గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అల్ వి ఇమాజిన్ ఎట్ లైట్. ఉత్తమ దర్శకుడు మిగిలే గోమ్స్, ఉత్తమ నటుడు జేసే ప్లేమెన్స్, ఉత్తమ స్క్రీన్ ప్లే కొరాలి పార్గిట్. ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు స్టార్ స్క్రేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి నక్షత్ర సభ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం కార్యక్రమం. సూర్యుని ఉపరితలం కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేక టెలిస్కోప్ను ఉపయోగించి సందర్శకులు గైడెడ్ పర్యటనలో పాల్గొనవచ్చు. కేరళలోని వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదక ద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. ఉత్తరాఖండ్లోని చామేలి జిల్లాకు ఆనుకొని ఉన్న చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఐటీబీపీల రాకపోకలు సులభతరం చేసేందుకు బోర్డర్
రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో చమేలిలోని లక్టాల్ నుండి ఫితోర్గఢ్ వరకు రోడ్డు పనులను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారు గనిలో ఏ సంవత్సరానికి బంగారం ఉత్పత్తి మొదలు కానుంది? భారతదేశంలో ప్రైవేట్ రంగంలో తొలి బంగారం గని జొన్నగిరి కావడం ప్రత్యేకత. దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే కంపెనీ అనుబంధ సంస్థ అయిన జెమ్మై ఫోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ జొన్నగిరి బంగారు గని అభివృద్ధి చేస్తుంది. జొన్నగిరి ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ప్యారిస్లో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2024ను విడుదల చేసింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే అగ్రస్థానంలో ఉండగా డెన్మార్క్, స్వీడన్ తర్వాత స్థానంలో ఉన్నాయి. నార్వే అగ్రస్థానం, డెన్మార్క్, స్వీడన్ ఒకటి సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2024లో భారత్ 180 దేశాల్లో 150 స్థానం చేరుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతం జర్నలిజం రెండవ అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది అని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అంచనా వేసింది. భారత ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 18వ లోక్సభ ఎన్నికల పరిశీలనల కోసం ప్రపంచంలోని 23 దేశాల నుండి 75 మంది ప్రతినిధులు మే 5 నుండి మే 9 వరకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టరల్ సిస్టమ్ సభ్యులు భూటాన్ మరియు ఇజ్రాయెల్ నుండి మీడియా బృందాలు కూడా పాల్గొన్నాయి. దేశంలో తొలి ప్రైవేట్ రైలు సర్వీసును జూన్ 4న కేరళ ప్రారంభించింది. ఎస్ఆర్ఎంపిఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రైవేట్ రైలు సర్వీసు నిర్వహించింది. ప్రపంచంలో తొలి ప్రైవేట్ రైలు తొలి విడతలో భాగంగా కేరళలోని తిరువనంతపురం నుంచి గోవాకు రాకపోకలు ప్రారంభించింది. భారత గౌరవ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ రైలు సర్వీసును నిర్వహించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని స్పీతి ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవూకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులో వచ్చింది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ క్రింద తెలుపబడిన వారిలో ఎవరు గ్రామస్తులతో 13 నిమిషాలు పైగా మొబైల్లో ముచ్చటించారు? ప్రధాని నరేంద్ర మోదీ. మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకునే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85-86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అసత్య, అతిశయోక్తి ఫిర్యాదులతో, హెచ్చరాలతో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ సూచనలు చేస్తున్నట్లు జస్టిస్ జెబి పార్తీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం తెలిపింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులకు తమిళనాడు ప్రభుత్వం ఈసీ పాస్ తప్పనిసరి చేసింది. భారతదేశం నుంచి జపాన్, అమెరికా, ఐరోపాలోని టాటా ఎలక్ట్రానిక్స్ భాగస్వాములకు సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. హిమాయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. అంటార్కిటికా ప్రాంతంలో ఏదైనా భారీ పని చేపట్టాలంటే ఏటీసీఎం అనుమతి అవసరం. ప్రస్తుతం భారత్కు అంటార్కిటికాలో మైత్రి, భారత్ అనే 2 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మైత్రిని 35 ఏళ్ల కిందటే నిర్మించారు. భారత నౌకాదళంలోని
మార్కో కాంపౌండ్లో ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి 946 కిలోల నిషేధిత మాదక ద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి వివరించారు. క్రిమ్సన్ బారా కూడా పౌరసత్వ చట్టం 2019 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సిఏఏ చట్టం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతలో భాగంగా 14 మందికి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేశారు. సిఏఏ కింద ఢిల్లీలోని 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. 2014 డిసెంబర్ 31 ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు దీనికి అర్హులని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మెదడు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడం, వాటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. సర్వజనీన ఆరోగ్య సంరక్షణ లక్ష్యాల్లో భాగంగా నడి వ్యవస్థల ఆరోగ్యాన్ని కాపాడడం, మానసిక రుగ్మతల నివారణ, బాధితుల పునరావాసానికి తీసుకోవాల్సిన చర్యలను, లోపాల సవరణలను కార్యదళం సిఫార్సు చేయనుంది. నాడీ సంబంధ సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షల మంది సంభవిస్తున్న మరణాలు. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం వివాహిత మహిళలు, ప్రత్యేక అవసరాలున్న వారు, అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు అబార్షన్ చేసేందుకు అనుమతి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మే 13 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ జరిగింది. లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖపట్నంలో 71.11% పోలింగ్ నమోదైంది. శాసనసభ నియోజకవర్గాల కంటే లోక్సభ నియోజకవర్గాలకు 220 మంది అదనంగా ఓటర్లు వేశారు. ప్రపంచవ్యాప్తంగా 101 నగరాల్లో రియల్ టైమ్ కాలుష్యాన్ని కొలిచే సంస్థ ఐక్యూఏర్ ప్రకారం నేపాల్ రాజధాని ఖాట్మాండు ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలుస్తుంది. నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకుడు క్రిస్టియన్ లైడర్సెన్ ఆర్కిటిక్ ప్రాంతంలో గల స్వాల్బర్డ్ ఆర్చిపెలాగోలోని ఊపెన్ ద్వీపంలో బర్డ్ ఫ్లూతో మొట్టమొదటిసారి మరణించిన వాల్రస్ ను గుర్తించారు. 2020-2010 మధ్య హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నదని పూణే ఐఐటిఎం వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ నేతృత్వంలో అధ్యయనం అంచనా వేసింది. మెక్సికో దేశంలో యుకాటన్ ద్వీపకల్పంలో ఉన్న చెట్టుమల్ అఖాతంలో ప్రపంచంలోనే అత్యంత లోతైన బ్లూ హోల్, పాంజా బ్లూ హోల్ ను పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇది సముద్ర మట్టానికి కనీసం ఎన్ని అడుగుల దిగువన విస్తరించి ఉంది? 1380 అడుగుల విస్తీర్ణంలో ఉంది. భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్ కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి బాటా లిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు. కేరళలోని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విమానయాన రంగం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను
ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి 5 వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిపింది. 22% ఏవియేషన్ ఉద్గారాల అమెరికా 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో చైనా 14%, బ్రిటన్ 4% ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రాంలో భాగంగా భారతదేశానికి చెందిన రామచరితమానస్, పంచతంత్ర మరియు సహృదయలోకలోచన అనే 3 సాహిత్య రచనలు ఆసియా పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్లో నమోదు చేయబడ్డాయి. భారత ప్రభుత్వం మే 3, 2024 అంతర్జాతీయ సూర్య దినోత్సవం నిర్వహించింది. ఇటీవల స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ 2014 యొక్క 10వ వార్షికోత్సవంను నిర్వహించడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి మిగులు చెల్లింపుగా ఆర్బీఐ సెంట్రల్ బోర్డు 2.11 లక్షల డివిడెండ్ను ఆమోదించింది. మిగులు నిధుల పంపిణీ గురించి 2019లో బిమల్ జాలాన్ నేతృత్వంలో ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ సమీక్షలను సవరించిన మార్గదర్శకాలను సిఫారసు చేసింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అత్యధిక దుర్బలత్వం కలిగిన ఏ గిరిజన తెగకు చెందిన 7 మంది సభ్యులు అండమాన్ నికోబార్ లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంపెన్ తెగ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతుల $89.8 బిలియన్, దాదాపు రూ7.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అయితే ఇందులో సగానికి పైగా 55% ఏ దేశాల నుంచి భారత్కు దిగుమతి అయ్యాయని ఆర్థిక మేధో సంస్థ టీజేఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. చైనా, హాంకాంగ్. అయితే ఐపీఎల్ గురించి చూసుకుంటే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ హర్షల్ పటేల్ 24 వికెట్లు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ 741 రన్స్ అనుకుంటా. పర్పుల్ కాప్ వచ్చేసి పంజాబ్ ప్లేయర్ హర్షల్ పటేల్ 24. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ సునీల్ నారాయణ్. ప్లేయర్ ఆఫ్ అవార్డ్ సన్ రైజర్స్ హైదరాబాద్. క్యాచ్ ఆఫ్ ద సీజన్ రమన్దీప్ సింగ్. 2024 మే 26న తమిళనాడు రాజధాని చెన్నైలోని చిదంబరం స్టేడియం చెపాక్లో జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై హైదరాబాద్ విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్లో ట్రోఫీని గెలుచుకోవడం ఇది 3వసారి. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 3 సార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు అందుకున్న ఏకైక ఆటగాడు ఆల్రౌండర్ కేకేఆర్ సునీల్ నారాయణ్. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8% ఉన్న నిర్ధారిత రేటు 2024 జనవరి-మార్చిలో 6.7% పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం వెల్లడించింది. భారత ప్రభుత్వం అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను 3 కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్, వాహనాల తదితర విభాగాల్లోని 100% వరకు ఎఫ్డీఐ అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4% అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి నిన్న తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 33వ జాతీయ రహదారులను నగరీకరణ చేయాలని భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ గుర్తించింది. అయితే ఈ రహదారుల పొడవు సుమారు 8 కిలోమీటర్లు, 2741 కిలోమీటర్లు.
తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించేటట్లు భారత నౌకాదళం ఏప్రిల్ 20న ప్రకటించింది. పూర్వీ లేహర్ పేరిట జరిగిన ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళ ప్రత్యేక బలగాలు పాలుపంచుకుంటున్నాయని పేర్కొంది. హమాస్కు అనుకూలంగా పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తుందన్న అభియోగాలతో అల్ జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై క్రింద తెలుపబడిన ఏ దేశం నిషేధం విధించిందంటే ఇజ్రాయెల్. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ విజన్ 2030లో భాగంగా నియోమ్ పేరుతో కలాల నగరాన్ని నిర్మించాలని ప్రణాళిక రచించారు. స్లోవేకియా రాజధాని బ్రేటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్లోవా నగరంలో హౌస్ ఆఫ్ కల్చర్ భవన్ బయట ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోపై మే 15న దుండగులు కాల్పులు జరిపారు. మే 1 మేడే, మే 4 ప్రపంచ అగ్నియోధుల దినోత్సవం, మే 5 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం, మే 6 ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం, మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, మే 10 వెరీ వెరీ ఇంపార్టెంట్, మే 10 సిపాయిల తిరుగుబాటు దినోత్సవం, మే 13 పార్లమెంటు డే, మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, మే 16 రాష్ట్రీయ గౌరవ దివాస్, మే 17 ప్రపంచ టెలికాం దినోత్సవం, మే 18 ప్రపంచ మ్యూజియం దినోత్సవం, మే 21 ప్రపంచ విభిన్న సంస్కృతుల దినోత్సవం, అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం, రాజీవ్ గాంధీ వర్ధంతి, మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, మే 24 కామన్వెల్త్ డే, మే 29 ఎవరెస్టు ఎగరే సమితి శాంతి స్థాపన దినోత్సవం, మే 31 అంతర్జాతీయ పొగాకు దినోత్సవం.